శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. శ్రీమాత్రే నమః. కర్కాటక రాశి వారు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీ జీవితంలో అదృష్టం ప్రారంభమవుతోంది అని అర్థం. ఈ భూమిపై ప్రతి వ్యక్తి ఒక కారణంతో పుడతాడు, కానీ కర్కాటక రాశి వారు మాత్రం ఒక సంరక్షణ లక్ష్యంతో పుడతారు. అదృష్టం తెరిచే 5 దైవ సంకేతాలు చెప్తాను. ఆ 5 సంకేతాల్లో ఒక్కటైనా మీలో ఉంటే త్వరలో మీ జీవితం కొత్త ప్రశాంత దిశకు మారడం ఖాయం. కర్కాటక రాశి జన్మ రహస్యం. ఈ రాశి వారు ఈ భూమిపై పుట్టడానికి కారణం సాధారణం కాదు. మీరు భావాలను మోసే వారు. మీకు ఉన్న అతీంద్రియ శక్తి. ఎవరు చెప్పకపోయినా వారి బాధను గుర్తించడం, ఒక ప్రమాదం ముందే హృదయంలో అనిపించడం, కుటుంబం గురించి ముందే ఊహించడం. మీ మనసులో వచ్చే భావాలు యాదృచ్ఛికం కాదు, అవి హృదయ దైవ సంకేతాలు. మీ సైకలాజికల్ ఫీలింగ్స్, మీకు తరచుగా వచ్చే కలలు, నీరు, వర్షం, చంద్రుడు కనిపించే స్వప్నాలు, మీ శరీరంపై ఉన్న పుట్టుమచ్చలు, మీ చేతిలో కనిపించే చంద్ర రేఖలు, ఇవన్నీ మీ జలశక్తి సంకేతాలు. ఇంతవరకు ఎవరు చెప్పని కర్కాటక రాశి దైవ రహస్యాలు తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. పూర్వజన్మలో మీరు కాపాడలేకపోయిన సంబంధాలు, మీరు రక్షించలేకపోయిన కుటుంబం, ఈ జన్మలో మళ్ళీ సంరక్షణగా మారడానికి వచ్చారు. కర్కాటక వారి మనసు మీరు బయట మృదువుగా కనిపిస్తారు, లోపల మాత్రం ఒక ప్రశ్న ఉంటుంది. నేను ప్రేమించిన వారిని నిజంగా కాపాడగలనా? ఆ ప్రశ్న బలహీనత కాదు, అది బాధ్యత. మీరు త్వరగా ఎవరికి దగ్గరవరు, కానీ ఒక్కసారి హృదయం తెరిస్తే మీ ప్రేమ శాశ్వతమవుతుంది. మీరు ఒకే దారిలో నడవరు, మీరు హృదయాన్ని వినిపించి నడుస్తారు. అందుకే మీ నిర్ణయం ఆలస్యం అవుతుంది, కానీ ఒకసారి నిర్ణయించుకుంటే మీ ప్రేమ బలమవుతుంది. కర్కాటక రాశి సత్యం, మీరు గెలవడానికి రాలేదు, మీరు పోషించడానికే వచ్చారు. మీరు ప్రపంచాన్ని మార్చకపోవచ్చు, కానీ మీ ప్రేమ ఎవరో ఒకరి జీవితాన్ని మారుస్తుంది. మీరు శరీరం కాదు, మీరు హృదయం. కర్కాటక రాశి వారు చివరికి గ్రహించే సత్యం, నేను కేవలం జలతత్వం కాదు, నేను ఒక భావం, నేను మామూలు వ్యక్తి కాదు, నేను ఒక ఆశ్రయం అని తెలుసుకుంటారు. కర్కాటక రాశి వారు మేల్కొన్నప్పుడు వారి ప్రేమ ఒక దైవ శక్తిగా మారుతుంది. ఈ రాశి వారు ఈ భూమికి గెలవడానికి కాదు, కాపాడడానికి పుట్టారు. వారి హృదయం సాధారణం కాదు, అది కుటుంబ భావోద్వేగం, రక్షణకు నిర్మించబడిన కోట. వీరు బయట మృదువుగా కనిపిస్తారు, కానీ లోపల సముద్రం ఉంటుంది. ఎవరు గమనించని భావాలు వారి మనసులో అలలై తిరుగుతూ ఉంటాయి. పూర్వజన్మలో తల్లి తన శక్తి, సంరక్షణ, కుటుంబ బాధ్యత మోసిన వారుగా ఉన్నారు. అందుకే ఈ జన్మలో వారి జీవితం సంబంధాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఛాతి భాగం, ఎడమ భుజం లేదా గుండె దగ్గర పుట్టుమచ్చ ఉంటే ఈ జన్మలో భావోద్వేగ కర్మ బలంగా ఉంది. బొటన వేలు మీద స్పష్టమైన లూపు ఉంటే వారి జీవితంలో 2 పెద్ద కుటుంబ మలుపులు, ఒక భావోద్వేగం, ద్రోహం వారి వ్యక్తిత్వాన్ని పూర్తిగా మార్చేస్తాయి. హాట్ లైన్ లోతుగా స్పష్టంగా ఉంటే వీరు ప్రేమలో సాధారణులు కాదు. వారు ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు, విడిపోతే లోపలే మోస్తారు. కర్కాటక రాశి వారు బయట నవ్వుతారు, లోపల బాధ దాచుకుంటారు. వారి మౌనం బలహీనత కాదు, స్వీయ స్వీకరణ. వీరు తమ భావాలను అణిచిపెడితే అదే భావాలు శరీరంలో ఒత్తిడిగా నిలుస్తాయి. హృదయం భారమైతే జీవితం నెమ్మదిస్తుంది. నీరు, సముద్రం, వర్షం కనిపిస్తే వీరి భావోద్వేగ శక్తి మేల్కొంటుంది. కర్కాటక రాశి వారికి నడుము ఎడమ వైపు పుట్టుమచ్చ ఉంటే కుటుంబ బాధ్యత ముందుగా వస్తుంది. వారి జీవితం ఇతరుల కోసం త్యాగంతో మొదలవుతుంది. ఈ రాశి వారికి కలలో పాత ఇల్లు, చిన్ననాటి గది, తల్లి రూపం కనిపిస్తే పూర్వజన్మ లేదా బాల్య కర్మ యాక్టివేట్ అవుతోందని అర్థం. జీవరేఖకు సమాంతరంగా మరో రేఖ ఉంటే
దైవ రక్షణ బలంగా ఉంటుంది. ప్రమాదాల నుంచి చివరి క్షణంలో తప్పించుకుంటారు. ఈ రాశి వారికి ఛాతి బరువుగా అనిపిస్తే అది కేవలం ఆరోగ్య సమస్య కాదు, మోస్తున్న భావోద్వేగ భారం. వీరు రాత్రుళ్ళు గతాన్ని ఎక్కువగా గుర్తు చేసుకుంటారు. వారి మనసు జ్ఞాపకాల సముద్రం. కర్కాటక రాశి వారు బలహీనులు కాదు, వారు సముద్రం లాంటి వారు. నిశ్శబ్దంగా కనిపించిన లోపల అపార శక్తి ఉంటుంది. కర్కాటక రాశి వారికి గుండె భాగం దగ్గర ఎడమ భుజం వెనుక పుట్టుమచ్చ ఉంటే ఈ జన్మలో ప్రేమ, కుటుంబం, తల్లి, కర్మ బలంగా ఉంటుంది. వారి జీవితం సంబంధాలతోనే మలుపు తిరుగుతుంది. వీరి చేతిలో హాట్ లైన్ చాలా లోతుగా స్పష్టంగా ఉంటే వీరు ప్రేమలో సాధారణులు కాదు. వారి ప్రేమ ఒకసారి మొదలైతే చివరి వరకు మోస్తారు. కర్కాటక రాశి వారు బయట మృదువుగా కనిపిస్తారు, కానీ లోపల అపారమైన జ్ఞాపక శక్తి ఉంటుంది. ఎవరు మరిచిపోయిన విషయాలు వీరు మరిచిపోరు. పూర్వజన్మ బంధం వారి జీవితంలో ఒక వ్యక్తిని వదలలేక బాధపడితే అది ఈ జన్మ ప్రేమ కాదు, పూర్వజన్మలో పూర్తి కాని సంబంధ కర్మ. కర్కాటక రాశి ఎందుకు భావోద్వేగంగా బలంగా ఉంటారో, వీరికి కలలో సముద్రం, పడవ, మునిగిన ఇల్లు కనిపిస్తే భావోద్వేగ శుద్ధి జరుగుతోంది. ఈ రాశి వారు తమ మనసు నొప్పించుకున్న ఇతరులను కాపాడతారు, కానీ ఒక రోజు అదే త్యాగం వారికి భారం అవుతుంది. జీవితంలో కీలక సమయం చంద్రుడు, నీరు, పాత కుటుంబం ఫోటో అకస్మాత్తుగా ఎదురైతే పూర్వజన్మ బంధం మేల్కొంటోంది అని అర్థం. వీరి చేతిలో జీవరేఖ దగ్గరగా చిన్న క్రాస్ ఉంటే జీవితంలో ఒక పెద్ద కుటుంబ పరీక్ష తప్పదు. దాన్ని దాటిన తర్వాతే అదృష్టం తెరుచుకుంటుంది. వీరికి ఛాతి బరువుగా అనిపిస్తే లేదా ఊపిరి లోతుగా రాకపోతే వారి మనస్సు ఒప్పుకోని పరిస్థితి అని అర్థం. వీరి చిన్న వేలు మీద స్పష్టమైన లూపు ఉంటే భావోద్వేగాలను మాటలుగా మార్చే శక్తి, రచన, సంగీతం, కౌన్సిలింగ్ యోగం ఉన్నట్టు లెక్క. ఈ రాశి వారికి వారు చాలా ఆలస్యంగా కోప్పడతారు, కానీ ఒక్కసారి గాయపడితే వెనక్కి తిరిగి చూడరు. వీరి చేతిలో జీవరేఖ పక్కన మరో రేఖ ఉంటే దైవ రక్షణ బలంగా ఉంటుంది. ప్రమాదాల దగ్గరికి వెళ్ళిన చివరి క్షణంలో తప్పించుకుంటారు. వీరు బయటకు నవ్వుతారు, లోపల ఏడుస్తారు. వారి మనసు చాలా లోతైన సముద్రం. వీరు తమ భావాలను పూర్తిగా అణిచిపెడితే శరీర సమస్యలు వస్తాయి. మనసు మాట్లాడకపోతే శరీరం మాట్లాడుతుంది. కర్కాటక రాశి వారు బలహీనులు కాదు, వారు సముద్రం. నిశ్శబ్దంగా కనిపించిన లోపల అపార శక్తి ఉంటుంది. వారి అసలు బలం హృదయం. కర్కాటక రాశి వారి జీవితంలో ఒక దశలో తప్పకుండా ఒంటరితనం వస్తుంది. అది శిక్ష కాదు, వీరు లాంటి సహనం ఉంటుంది. ఎవరు చూడని స్థాయిలో వారు మానసికంగా బలంగా ఉంటారు. ఇంకా లోతైన అదృష్ట అతీంద్రియ శక్తులు, వాటి మేలుకొలుపు దశలు, అరుదైన హస్తరేఖలు, రహస్య పుట్టుమచ్చలు, కళలు, వాటి రాజయోగాలు తర్వాత భాగంలో ప్రారంభమవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇది వారికి దైవ సంకేతం కావచ్చు. తర్వాతి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. మనిషి జీవితం కాలానికి అధీనమై ఉంటుంది. కాలం వ్యతిరేకమైనప్పుడు మనిషి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. జీవితంలో అభివృద్ధి లేకపోవడం, వివాహం కాకపోవడం, వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు, దాంపత్య సంతాన సమస్యలతో తల్లడిల్లుతున్న వారు, గ్రహపీడ, దుష్ట ప్రయోగాల వలన ఇబ్బందులు, ఎంత కష్టపడినా చేపల చెరువులు కలిసి రాకపోవటం, నరదిష్టి వంటి అమానుష శక్తులచే పీడింపబడినప్పుడు మీ జాతక చక్రంలోని గ్రహస్థితులను అనుసరించి ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు అవసరమైన తంత్ర పరిహారాలు చూపగలరు. శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో వాక్సిద్ధి, మంత్రసిద్ధి, దైవసిద్ధి పొంది తంత్ర జ్యోతిష్యం ద్వారా ఎంతో మందికి పరిష్కారం చూపిస్తున్న తంత్ర జ్యోతిష్య నిపుణులు పాలంకి సుబ్రహ్మణ్య శర్మ గారిని సంప్రదించారు.